హలో క్రికెట్ లవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, రేపు మన వాళ్ళు అండర్ 14 టోర్నమెంట్ ఉంది. మా వాళ్ళు అయితే ఫుల్ ప్రాక్టీస్ చేసింది ఇవాళ. ఫ్రెండ్స్, మన వాళ్ళు అయితే ఫుల్ ప్రాక్టీస్ చేసిండ్రు. మరి మ్యాచ్ లో ఎలా పర్ఫార్మ్ చేస్తారో ఒకసారి కెప్టెన్ అడుగుతాను. రైమాన్, రేపు ఏం చేస్తావు అన్న? నేను రేపు 1 సైడ్ మ్యాచ్ గెలిపిస్తా అన్న. అవునా? సుహాన్, నువ్వేం చేస్తావు అన్న? నేను ఒక్క 5 వికెట్లు తీస్తా అన్న. రేపు నువ్వేం చేస్తావు అన్న? ఎట్లయినా కప్ మనదే, గలీలో బ్యాండ్ పెట్టు అన్న. ఫ్రెండ్స్, మన వాళ్ళు కప్పే గెలవలే కానీ బ్యాండ్ పెట్టి అని అంటుండ్రు. ఫ్రెండ్స్, ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. మ్యాచ్ అయితే హైలైట్ అయింది. సో ఫ్రెండ్స్, మన పిల్లలు అయితే అందరు గ్రౌండ్ కి వెళ్ళిపోయారు పొద్దున్నే. సో ఇప్పుడు మేము ముగ్గురం కలిసి గ్రౌండ్ కి వెళ్ళిపోతున్నాం మా టీమ్ ని సపోర్ట్ చేయడానికి. ఫ్రెండ్స్, ఈ వ్లాగ్ మొత్తం కంప్లీట్ అయిపోయారు చూడండి. ఫుల్ క్రేజీ ఉంది. చలో గ్రౌండ్ కి వెళ్దాం. ఫైనల్లీ గ్రౌండ్ కి అయితే వచ్చేసాం. రాగానే ఆర్గనైజర్ అయితే సీదా చిట్టి లేచిండు. చిట్టి లేస్తే ఫస్ట్ చిట్టి మాదే లేచింది. మా టీం నేమ్ వచ్చేసి పెద్దపల్లి బాయ్స్. మ్యాచ్ వచ్చేసి పెద్దపల్లి బాయ్స్ కును గౌస్ 11. అంతలోనే మా టీం కెప్టెన్ రైమాన్ అయితే టాస్ గెలిచి సీదా బ్యాటింగ్ తీసుకున్నాడు. సో ఫ్రెండ్స్, మాదైతే బ్యాటింగ్ ఫస్ట్. ఫ్రెండ్స్, మా ప్లేయర్స్ అయితే రెడీ అయిపోయారు బ్యాటింగ్ కి. మా టీం నుంచి నేహాలను తాజు వెళ్ళిన బ్యాటింగ్ కి. వీళ్ళిద్దరు అయితే లెఫ్ట్ రైట్ కాంబినేషన్ డేంజరస్ బ్యాట్స్మెన్. ఈ మ్యాచ్ వచ్చేసి 6 overs మ్యాచ్. ఫ్రెండ్స్, ఈ మ్యాచ్ అయితే ఫుల్ మజా ఉంది. లాస్ట్ వరకు చూడండి. మా వాడు అయితే ఫస్ట్ బాల్ 4 కొట్టిండు. ఏమన్నా కొట్టిండా? లవ్లీ షాట్ రా, లవ్లీ షాట్. మా వాళ్ళు అయితే ఫస్ట్ నుంచే హిట్టింగ్ స్టార్ట్ చేసిండు. ఎందుకంటే 6 overs మ్యాచ్ కాబట్టి. ఫ్రెండ్స్, మా వాళ్ళు అయితే డేంజరస్ బ్యాట్స్మెన్స్. ఏమన్నా ఆడతారా? ఖతర్నాక్ ఆడతారు. చిన్నోళ్ళే కానీ డేంజరస్ ఆడతారు వీళ్ళైతే. ఫ్రెండ్స్, మీరు ఈ వ్లాగ్ ఎక్కడ నుంచి చూస్తున్నారో కామెంట్ చేయండి. అలానే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అంతలోనే మనోడైతే ఇంకొక 4 కొట్టిండు. ఏమన్నా కొట్టిండు? సర్కిల్ లా ఖతర్నాక్ కొట్టిండు. ఫ్రెండ్స్, మీరే చూడండి. ఫైనల్లీ మా వాళ్ళు ఫస్ట్ ఓవర్ లోనే 15 runs కొట్టిండు. ఫ్రెండ్స్, వీళ్ళైతే కప్పు గెలవాలనే కసిలు ఆడుతారు. వీళ్ళ గేమ్ అయితే నాకు చాలా అంటే చాలా నచ్చింది. అండ్ వీళ్ళ కాన్ఫిడెన్స్ అయితే సూపర్ ఉంది. అంతలోనే ఒక పెద్ద రన్అట్ అయితే మిస్ అయిపోయింది అక్కడ. ఫ్రెండ్స్, వీడైతే మా టీం మెయిన్ బ్యాట్స్మెన్. వానికైతే ఒక మంచి లైఫ్ వచ్చింది. నెక్స్ట్ మా తాజు గలీలా ఏమన్నా 4 కొట్టిండు. ఫ్రెండ్స్, మీరే చూడండి. షాట్ అయితే కిరాకు ఉంది. అంతలోనే మా స్కోర్ అయితే 2 overs కి 25 runs వితౌట్ వికెట్. ఖతర్నాక్ చేస్తున్నారు బ్యాటింగ్. అరే తాజు, నువ్వే కొడతావు అని చెప్పి మా నేహాల్ అయితే హిట్టింగ్ స్టార్ట్ చేసిండు. ఫ్రెండ్స్, మా వాడైతే స్లిప్ లో ఏమన్నా షాట్ కొట్టిండా? ఖతర్నాక్ కొట్టిండు. ఫ్రెండ్స్, వీళ్ళు ఉన్నారే ఇంత అని వీళ్ళ గేమ్ అయితే కిరాకు ఉంది. ఫ్రెండ్స్, అండ్ వీళ్ళ షాట్స్ అయితే డేంజరస్ షాట్స్. ఫ్రెండ్స్, మీరే చూడండి ఒకసారి. ఇక మన వాళ్ళు 3 overs కి 35 runs కొట్టిండు వితౌట్ వికెట్. అంతలోనే మన తాజు అయితే సీదా మ్యాక్స్వెల్ షాట్ కొట్టిండు. ఫ్రెండ్స్, వీడు ఉన్నాడే ఇంత కానీ వీడి షార్ట్స్ ఏమైనా ఉన్నాయా? ఫ్రెండ్స్, వీడి షార్ట్స్ నచ్చితే నైస్ అని కామెంట్ చేయండి. అలానే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. సో ఫ్రెండ్స్, అంతలోనే మనోడైతే ఇంకొక 4 కొట్టిండు. షాట్ అయితే కిరాకుండే. ఫ్రెండ్స్, మావాడైతే 5 overs కి 50 runs కొట్టిండు. గ్రేట్ బ్యాటింగ్, గ్రేట్ పార్ట్నర్షిప్. ఫ్రెండ్స్, మీరు కూడా మీ తమ్ముళ్ళని ఫుల్ సపోర్ట్ చేయండి అండ్ వాళ్ళని ఫుల్ ఎంకరేజ్ చేయండి. అంతలోనే మనోడైతే ఇంకొక 4 కొట్టిండు. నెక్స్ట్ మా నేహాల్ అయితే ఖతర్నాక్ 4 కొట్టిండు. ఫీల్డర్ల మీదకి వెళ్ళి ఏమన్నా కొట్టిండ్రా? ఫ్రెండ్స్, వీళ్ళు ఉన్నారే ఇంత కానీ వీళ్ళ గేమ్ అయితే డేంజరస్ ఉంది. ఫ్రెండ్స్, బ్యాక్ టు బ్యాక్ మళ్ళీ ఇంకొక 4 కొట్టిండు. ఫ్రెండ్స్, వీడైతే ఖతర్నాక్ ఆడతాడు. ఫ్రెండ్స్, నేను చెప్పిన ఫస్ట్ వీళ్ళ గేమ్ అయితే డేంజరస్ ఉందని. వీళ్ళ పార్ట్నర్షిప్ అయితే నాకు ఫుల్ నచ్చింది. ఫ్రెండ్స్, ఫైనల్లీ ఎండింగ్ లాస్ట్ బాల్ అయితే 2D కొట్టిండు. ఫ్రెండ్స్, మీరు ఈ వ్లాగ్ ఎక్కడ నుంచి చూస్తున్నారో కామెంట్ చేయండి. అలానే వీళ్ళ గేమ్ నచ్చితే కూడా కామెంట్ చేయండి. అంతలోనే ఒక పెద్ద రన్అట్ అయితే మళ్ళీ మిస్ అయిపోయింది అక్కడ. సో ఫ్రెండ్స్, మా వాళ్ళు అయితే 68 runs కొట్టింది 6 overs లో. వీళ్ళ పార్ట్నర్షిప్ వచ్చే 68 runs. మా టీమ్మేట్స్ అయితే ఫుల్ అప్రిషియేట్ చేసారు వీళ్ళని. ఇక మా వాళ్ళు అయితే కప్పు ఎలానే గెలవాలి, కప్పు గెలిచి గలీలో డీజే పెట్టాలని ఖతర్నాక్ ప్లాన్ చేసి మా వాళ్ళు అయితే. అంతలోనే గౌస్ 11 ఓపెనర్ బ్యాట్స్మెన్స్ వచ్చిండు బ్యాటింగ్ కి. మా టీం నుంచి ఫస్ట్ ఓవర్ వేయడానికి షాద్ వచ్చిండు. మా షాద్ అయితే ఖతర్నాక్ బౌలింగ్ వేసాడు. ఫ్రెండ్స్, ఫస్ట్ బాల్ డాట్ చేసిండు. ఏమన్నా బౌలింగ్ వేసిండా? ఫ్రెండ్స్, మా షాద్ బౌలింగ్ నచ్చితే మీరు నైస్ అని కామెంట్ చేయండి. అంతలోనే సెకండ్ బాల్ అయితే మళ్ళీ ఖతర్నాక్ డాట్ చేపించిండు. బౌలింగ్ ఏమన్నా ఇస్తాడు నా ఫ్రెండ్స్, మీరే చూడండి. ఇక ఇట్లా అయితే అవుట్ అయితే లేడని సీదా యార్కర్ వేసిండు. మా షాద్ అయితే ఖతర్నాక్ బాల్ వేసి ఖతర్నాక్ వికెట్ తీసిండు. క్యాచ్ అయితే వాళ్ళ అన్ననే పట్టిండు. సో ఏమన్నా క్యాచ్ తీసుకున్నారు. ఫ్రెండ్స్, వీళ్ళ సెలబ్రేషన్ చూడండి ఒకసారి. ఫ్రెండ్స్, మా వాళ్ళు అయితే కప్పు ఎలా గెలవాలన్న కసితో ఏమన్నా బౌలింగ్ వేస్తున్నారు. అంతలోనే మా షాద్ అయితే ఇంకొక వికెట్ ఇచ్చింది. ఫ్రెండ్స్, వీళ్ళ బౌలింగ్ అయితే డేంజరస్ బౌలింగ్ ఉంది. ఫ్రెండ్స్, మా వాళ్ళు అయితే సెలబ్రేషన్ అయితే ఘోరం చేస్తున్నారు. ఫ్రెండ్స్, వీళ్ళ సెలబ్రేషన్ అయితే వేరే లెవెల్. అపోజిట్ బ్యాట్స్మెన్ అయితే క్లియర్ అవుట్ అని ఆర్గ్యూ చేస్తున్నాడు. కానీ అయితే క్లియర్ అవుట్. మా వాళ్ళు అయితే తగ్గేది లేదని ఎంపైర్ అయితే అడిగిండు. ఎంపైర్ అయితే క్లియర్ అవుట్ ఇచ్చిండు. మా వాడు అయితే ఫస్ట్ ఓవర్ లోనే 2 runs ఇచ్చి 2 wickets తీసిండు. సెకండ్ ఓవర్ మా సుహాన్ వచ్చిండు బౌలింగ్ వేయడానికి. రాగానే ఫస్ట్ బాల్ వికెట్ ఇచ్చిండు. ఏమన్నా బౌలింగ్ వేసిండు. గ్రేట్ బౌలింగ్. ఫ్రెండ్స్, మా టీం బౌలర్స్ అయితే డేంజరస్ బౌలర్స్. వాళ్ళు చూడడానికి అంతే ఉంటారు కానీ వాళ్ళ బౌలింగ్ అయితే నిప్పు. అంతలోనే మా సుహాన్ అయితే ఒక సింగిల్ అయితే ఇచ్చేసిండు అక్కడ. ఫ్రెండ్స్, మీకు మా టీం బౌలింగ్ నచ్చితే గ్రేట్ బౌలింగ్ అని కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, మీ ఒక్క కామెంట్ మాకు చాలా ఇంపార్టెంట్. అపోజిట్ టీం కూడా చాలా కష్టపడుతుంది గెలవాలని. అంతలోనే మా సుహాన్ అయితే ఒక ఖతర్నాక్ బాల్ వేసి డాట్ చెప్పించండి. ఏమన్నా బౌలింగ్ ఇస్తున్నాడు సుహాన్. ఇట్లా కాదని చెప్పి మా సుహాన్ అయితే ఒక ఖతర్నాక్ కట్టర్ వేసి బ్యాట్స్మెన్ అయితే అవుట్ చేసిండు. కీపర్ అయితే ఖతర్నాక్ క్యాచ్ తీసుకున్నాడు.
నెక్స్ట్ థర్డ్ ఓవర్ వేద్దామని మా నవాజ్ వచ్చిండు. మా నవాజ్ అయితే ఫస్ట్ బాల్ వేడేసిండు. మా నవాజ్ కొంచెం అప్సెట్ అయిపోయిండు. అంతలోనే మా నవాజ్ అయితే ఏమన్నా బాలింగ్ వేసిండు ఫ్రెండ్స్. మీరే చూడండి, బాల్ అయితే డేంజరస్ బాల్ వేసిండు. బ్యాట్స్మెన్ అయితే షాక్ అయిపోయిండు బాలింగ్ కొట్టడానికి. అంతలోనే మా జేబ్ ఖతర్నాక్ ఫీల్డింగ్ చేసి బాల్ ఆపిండు ఫ్రెండ్స్. మా వాళ్ళు అయితే కప్పు కోసం ఏమన్నా ఫీల్డింగ్ చేస్తున్నారా, చాలా కసితో ఆడుతున్నాడు. అంతలోనే మా నవాజ్ అయితే ఇంకొక 4 ఇచ్చేసిండు. వీని ఓవర్లు అయితే బాగా రన్స్ వస్తున్నాయి. ఫైనల్లీ అపోజిట్ టీం 2 overs కి 15 runs కొట్టింది. అంతలోనే మా నవాజ్ అయితే ఇంకొక వైడ్ వేసిండు. సో మా కెప్టెన్ అయితే ఫుల్ కోపం వచ్చేసింది. మా కెప్టెన్ అయితే సీదా నవాజ్ దగ్గర నుంచి బాలింగ్ తీసుకొని బేబీ ఓవర్ ఇస్తాను వచ్చిండు. మా కెప్టెన్ కూడా ఫస్ట్ బాలే వైడ్ ఇచ్చేసిండు. మళ్ళీ నెక్స్ట్ బాల్ అయితే మళ్ళీ ఇంకొక 4 ఇచ్చేసిండు. పెద్ద ఏమో బాలింగ్ వేస్తాను వచ్చిండు, కానీ మొత్తం ఫెయిల్ చేసిండు ఫ్రెండ్స్. మీరే చూడండి, నిన్న అయితే పెద్ద పెద్ద మాటలు అన్నాడు. అన్న నేను రేపు 1 side మ్యాచ్ గెలిపిస్తా అన్న. నెక్స్ట్ మా రెహమాన్ అయితే ఖతర్నాక్ బౌన్సర్ వేసి అవుట్ చేసిండు. ఏమన్నా అవుట్ చేసిండు ఫ్రెండ్స్. ఖతర్నాక్ బాలింగ్ వేసిండు. గ్రేట్ బాలింగ్ రెహమాన్, గ్రేట్ బాలింగ్. ఇక స్కోర్ బాగా వెళ్ళిందని నెక్స్ట్ మా అద్ద వచ్చిండు 4th ఓవర్ వేద్దామని ఫ్రెండ్స్. మా అద్ద అయితే ఖతర్నాక్ బాలింగ్ వేసిండు. బ్యాట్స్మెన్ అయితే పాగల్ చేసిండు. మొత్తం ఏమన్నా బాలింగ్ వేసి డాట్ చేసిండు. ఖతర్నాక్ అంటే ఖతర్నాక్ వేసి డాట్ చేసిండు ఫ్రెండ్స్. మావాడైతే మొత్తం స్కోర్ ని కవర్ చేసేసిండు. అంతలోనే ఒక మెయిన్ వికెట్ అయితే అవుట్ చేసిండు ఫ్రెండ్స్. ఏమన్నా అవుట్ చేసిండు. మా ఫీల్డర్ అయితే ఖతర్నాక్ క్యాచ్ తీసుకున్నాడు ఫ్రెండ్స్. మీరే చూడండి. సో ఫ్రెండ్స్, మన వాళ్ళు అయితే 4 overs కి 30 runs ఇచ్చిండు. అంతలోనే మా జేబ్ వచ్చిండు 5th ఓవర్ వేయడానికి. మా జేబ్ అయితే ఫస్ట్ బాల్ వికెట్ ఇచ్చిండు. ఏమన్నా బాలింగ్ ఇచ్చిండు ఫ్రెండ్స్. ఖతర్నాక్ బాల్ అయితే అవుట్ చేసిండు. అంతలో ఇంకొక బాల్ కూడా ఖతర్నాక్ ఇచ్చిండు. మీరే చూడండి. అంతలోనే మా షాద్ అయితే ఖతర్నాక్ మిస్ఫీల్ చేసిండు అక్కడ ఫ్రెండ్స్. షాద్ ఎవరో కాదు, మా జేబ్ వాళ్ళ సొంత తమ్ముడు ఫ్రెండ్స్. వీళ్ళిద్దరు హార్దిక్ పాండ్యా, కునాల్ పాండ్యా ఏమన్నా ఆడతారు ఫ్రెండ్స్. మస్తు అంటే మస్తు ఆడతారు వీళ్ళిద్దరు. బ్యాక్ టు బ్యాక్ మళ్ళీ మిస్ఫీల్ చేసిండు షాద్ అక్కడ ఫ్రెండ్స్. మా షాద్ అయితే ఖతర్నాక్ మిస్ఫీల్ చేసిండు. అంతలోనే మా అద్దు ఇంకొక మిస్ఫీల్ చేసిండు. సో ఆపోజిట్ టీం వాళ్ళు అయితే 4 runs రన్నింగ్ చేసిండు. ఏమన్నా రన్నింగ్ చేసిండు. గ్రేట్ రన్నింగ్ బిట్వీన్ ద వికెట్. నెక్స్ట్ ఇంకొక 2 అయితే వచ్చేసింది ఫ్రెండ్స్. మా ఫీల్డర్స్ అయితే ఏమన్నా ఫీల్డింగ్ చేస్తున్నారు ఫ్రెండ్స్. మీరే చూడండి, బాల్ అయితే ఒక్కటి కూడా మిస్ఫీల్డ్ చేయకుండా ఖతర్నాక్ అటెంప్ట్ చేస్తున్నారు. బాల్ అయితే మస్తు అంటే మస్తు ఫీల్డింగ్ చేస్తున్నారు. ఫైనల్లీ లాస్ట్ ఓవర్ లో 20 runs కొట్టాలంటే 6th ఓవర్ వేయడానికి మా అర్హాన్ వచ్చింది. మా అర్హాన్ రాగానే ఫస్ట్ బాల్ బౌల్ చేసిండు. ఏమన్నా బాలింగ్ వేసిండు ఫ్రెండ్స్. వీడైతే డేంజరస్ బాలర్. బ్యాక్ టు బ్యాక్ మళ్ళీ సెకండ్ బాల్ కూడా ఖతర్నాక్ డాట్ చేసిండు ఫ్రెండ్స్. ఈ మూమెంట్ లో ఇలాంటి బాలింగ్ వేయాలంటే మా అర్హాన్ తోనే పాసిబుల్. ఏమన్నా బాలింగ్ ఇస్తున్నాడా. అంతలోనే థర్డ్ బాల్ కూడా ఖతర్నాక్ డాట్ చేసిండు. గ్రేట్ బాలింగ్ అర్హాన్. ఫైనల్లీ 1 ball 13 runs అంటే మా అర్హాన్ ఖతర్నాక్ బాల్ డాట్ చేపించిండు. సో ఫ్రెండ్స్, ఫైనల్లీ మా టీం అయితే గెలిచింది. ఇక మా వాళ్ళు అయితే ఎవ్వరికి ఇంటలేరు ఫ్రెండ్స్. మా వాళ్ళు అయితే ఫుల్ ఖుషి అయిపోయారు ఫస్ట్ మ్యాచ్ గెలిచి. కంగ్రాచులేషన్స్ పెద్దపల్లి బాయ్స్ ఫర్ విన్నింగ్ ఫస్ట్ మ్యాచ్. సో ఫ్రెండ్స్, మీరైతే నమస్తే అందరికి. ఈ రోజు మా పిల్లలు ఫైనల్లోకి అయితే వెళ్ళిండ్రు. సో ఫైనల్ మ్యాచ్ వచ్చేసి పెద్దపల్లి బాయ్స్ వర్సెస్ స్టార్ 11 టాస్ గెలిచి సీదా బాలింగ్ తీసుకున్నారు ఫ్రెండ్స్. మా బ్యాట్స్మెన్స్ అయితే ఫుల్ ఖుషి అయిపోయారు, ఎందుకంటే మాది బ్యాటింగ్ కాబట్టి. సో ఫ్రెండ్స్, మా టీం నుంచి ఓపెనింగ్ తాజా నిహాల్ వెళ్ళారు. మా తాజా అయితే ఫస్ట్ బాల్ సింగిల్ తీసి నిహాల్ కి స్ట్రైక్ ఇచ్చేసిండు. నెక్స్ట్ మా నిహాల్ అయితే ఫస్ట్ బాల్ అవుట్ అయిపోయింది. అక్కడ ఖతర్నాక్ బౌల్ చేసిండు. ఆపోజిట్ బౌలర్ అయితే ఏమన్నా బాల్ వేసిండు. ఖతర్నాక్ బాల్ వేసిండు. సో ఫ్రెండ్స్, మా నిహాల్ అయితే అవుట్ అయిపోయిండు. నెక్స్ట్ మా టీం నుండి చెర్రీ వచ్చిండు 1-1 బ్యాట్స్మెన్. మా చెర్రీ అయితే ఫస్ట్ బాల్ డాట్ చేసిండు. అంతలోనే మా చెర్రీ అయితే ఖతర్నాక్ 2D తీసిండు. మా వాళ్ళు అయితే ఏమన్నా రన్నింగ్ చేస్తున్నారు బిట్వీన్ ద వికెట్. గ్రేట్ రన్నింగ్ బ్రదర్స్. ఫైనల్లీ ఫస్ట్ ఓవర్ కంప్లీటెడ్. మా స్కోర్ వచ్చేది 5 runs. మా బ్యాట్స్మెన్స్ అయితే ఏమన్నా ఆడుతున్నారు సింగిల్స్. అంతలోనే మా తాజుకి అయితే ఖతర్నాక్ లైఫ్ వచ్చింది. అవుటే కానీ నో బాల్ వల్ల నాట్ అవుట్. మళ్ళీ బౌలర్ అయితే మళ్ళీ అవుట్ చేసి ఖతర్నాక్ సెలబ్రేట్ చేస్తున్నాడు బ్యాట్స్మెన్ ముందట. ఇక మా తాజుకి అయితే ఫుల్ కోపం వచ్చింది. నెక్స్ట్ ఇన్నింగ్ లో చూపిస్తాను సైలెంట్ గా వెళ్ళిపోయాడు. అంతలోనే థర్డ్ రన్ అద్దు వచ్చిండు. అద్దు రాగానే ఒక సింగిల్ తీసిండు, కానీ జస్ట్ లో చెర్రీ అయితే అక్కడ ఖతర్నాక్ రన్ అవుట్ మిస్ అయిపోయాడు. నెక్స్ట్ మా చెర్రీ పెద్ద షాట్ కొడదామని ట్రై చేసిండు, కానీ అది ఎడ్జెట్ 2 runs వచ్చింది. సో 2 overs కంప్లీటెడ్. స్కోర్ మూవ్స్ టు 10 runs. అంతలోనే మా అద్దు అయితే సింగిల్స్ ఏమన్నా ఆడుతున్నాడు. సింగిల్స్ మస్తు ఆడుతున్నాడు. అంతలో మా రెహమాన్ భాయ్ అయితే ఖతర్నాక్ సింగిల్ తీసిండు కెప్టెన్. ఫ్రెండ్స్, మీరు ఈ వ్లాగ్ ఎక్కడి నుంచి చూస్తున్నారో కామెంట్ చేయండి. అలానే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, ఈ వీడియో అందరికీ షేర్ చేయండి. సో ఫ్రెండ్స్, మా అద్దు అయితే ఖతర్నాక్ ఆడుతున్నాడు. సింగిల్స్ ఏమన్నా కొడుతున్నాడు. షాట్స్ అయితే మస్తు ఆడుతున్నాడు. అలానే మీ టీం నేమ్ కామెంట్ చేయండి. అలానే మీ టీం డేంజరస్ బ్యాట్స్మెన్ నేమ్ కూడా కామెంట్ చేయండి. సో ఫైనల్లీ మా అద్దు అయితే ఇంకొక సింగిల్ తీసిండు. అది సింగిల్ అనుకున్నాం, కానీ టుడే అయితే ఖతర్నాక్ తీసిండు. మా అద్దు ఏమన్నా రన్నింగ్ చేస్తున్నాడు బిట్వీన్ ద వికెట్స్. ఖతర్నాక్ ఆడుతున్నాడు అద్దు అయితే. అంతలోనే మా కెప్టెన్ అవుట్ అయిపోయాడు ఫ్రెండ్స్. స్కోర్ 3 overs కంప్లీటెడ్. స్కోర్ గోస్ టు 16 runs. అంతలోనే మా అర్హాన్ అయితే ఖతర్నాక్ సింగిల్ తీసి ఇచ్చిండు అద్దుకు. అద్దు అయితే ఖతర్నాక్ 4 కొట్టిండు ఫ్రెండ్స్. ఏమన్నా 4 కొట్టిండు. ఖతర్నాక్ షాట్ కొట్టిండు.
ఫైనల్లీ 4 overs కంప్లీటెడ్, స్కోర్ మూవ్స్ టు 24 runs. అంతలోనే మా అర్హాన్ అయితే ఖతర్నాక్ బౌల్డ్ అయిపోయింది అక్కడ. అంతలోనే మా షైబాజ్ వచ్చి ఖతర్నాక్ సింగిల్ ఆడుతున్నాడు ఫ్రెండ్స్. మా అద్దు అయితే ఎన్ని వికెట్లు పడిపోయినా సింగిల్స్ మస్తు ఆడుతున్నాడు. స్కోర్ అయితే 24 తీసుకుపోయింది డైరెక్ట్. ఫ్రెండ్స్ మీకు అద్దు బ్యాటింగ్ నచ్చితే సూపర్ బ్యాటింగ్ అద్దు అని కామెంట్ చేయండి. అంతలోనే మా అద్దు అయితే ఖతర్నాక్ సింగిల్ తీసిండు. నెక్స్ట్ మా షైబాజ్ అయితే ఏమన్నా 2D తీసిండు ఫ్రెండ్స్. మా వాళ్ళు అయితే కప్పెలైనా గెలవాలనే కసితో ఏమన్నా రన్నింగ్ చేస్తున్నారు బిట్వీన్ ద వికెట్స్, హైలైట్ రన్నింగ్ చేస్తున్నారు ఫ్రెండ్స్. ఫైనల్లీ 5 overs కంప్లీటెడ్, స్కోర్ మూవ్స్ టు 28 runs. ఫ్రెండ్స్ హిట్టింగే కాదు సింగిల్స్ తో కూడా గెలవచ్చని మా అద్దు ప్రూవ్ చేస్తున్నాడు. ఏమన్నా బ్యాటింగ్ చేస్తున్నాడు. మా అద్దు బ్యాటింగ్ అయితే నాకు చాలా నచ్చింది ఫ్రెండ్స్. ఇలా చేయాలి ఫ్రెండ్స్ బ్యాటింగ్ చేస్తే సింగిల్స్. అంతలోనే మా షైబాజ్ ఏమన్నా 2D కొట్టిండా ఫ్రెండ్స్. ఈ షాట్ అయితే హైలైట్ ఉంది. నేనైతే 4 అనుకున్నా కానీ ఫీల్డర్ అయితే ఖతర్నాక్ ఫీల్డింగ్ చేసింది అక్కడ. అంతలోనే 2 runs అయితే వచ్చేసింది అక్కడ. నెక్స్ట్ మా షైబాజ్ ఖతర్నాక్ సింగిల్ తీసి మా అద్దుకు అయితే స్ట్రైక్ ఇచ్చిండు ఫ్రెండ్స్. ఆడితే ఇలా ఆడాలి ఫ్రెండ్స్. ఇలా అండర్స్టాండింగ్ ఏమన్నా ఉందా, వీళ్ళ అండర్స్టాండింగ్ కూడా నాకు చాలా నచ్చింది. అంతలోనే మా అద్దు అయితే ఖతర్నాక్ 2D కొట్టిండు అక్కడ ఫ్రెండ్స్. ఎండ అయితే చాలా కొడుతుంది. మా అద్దు అయితే కసితో ఆడుతున్నాడు. కప్పెలైనా గెలవాలని ఒంటి చేత్తో గెలిపిస్తానట్టు ఆడుతున్నాడు. ఏమన్నా బ్యాటింగ్ చేస్తున్నాడు ఫ్రెండ్స్. వీని బ్యాటింగ్ అయితే వేరే ఫ్రెండ్స్, నెక్స్ట్ లెవెల్. అంతలోనే మా అద్దు అయితే ఏమన్నా 4 కొట్టిండు. ఖతర్నాక్ షాట్ కొట్టిండు ఫ్రెండ్స్. ఈ షాట్ అయితే కిరాక్ ఉండే, నాకైతే మస్తు నచ్చింది. ఖతర్నాక్ కొట్టిండు షాట్ అయితే స్లిప్లా. ఫైనల్లీ ఎన్నింగ్ లాస్ట్ బాల్ అయితే ఖతర్నాక్ 2D కొట్టిండు మా అద్దు అక్కడ. సో ఫ్రెండ్స్ మేమైతే ఆపోజిట్ టీమ్ కి 42 runs స్టార్ట్ ఇచ్చినాం 6 overs లో. గ్రేట్ బ్యాటింగ్ అర్హాన్ అండ్ అద్దు, ఖతర్నాక్ బ్యాటింగ్ ఫ్రెండ్స్. లవ్లీ, కీప్ ఇట్ అప్. అంతలోనే సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ అయిపోయింది. స్టార్ లెవెన్ ఓపెనర్ బ్యాట్స్మెన్ రేహాన్ నమాన్ వచ్చిండు. మా నేహాల్ అయితే ఫస్ట్ బాల్ కాటన్ బౌల్ చేసి నమాన్ని ఏమన్నా బౌలింగ్ వేసిండు. గ్రేట్ బౌలింగ్. చెప్పినా కదా ఫ్రెండ్స్ ఆల్రెడీ మా తాజు అయితే సైలెంట్ గా వెళ్ళిండంటే నేను అప్పుడే అర్థం చేసుకున్నా మా వాళ్ళు అయితే సెకండ్ ఇన్నింగ్స్ లో మొత్తం గాగా చేస్తారని. మా వాళ్ళు అయితే తగ్గేది లేని ఎవరికి ఇంటలేరు ఫ్రెండ్స్. అంతలోనే ఆపోజిట్ బ్యాట్స్మెన్ ఏమైనా 4 కొడతాడు సర్కిల్ లా, గ్యాప్ షాట్, లవ్లీ షాట్ బ్రదర్. నాకైతే షాట్ చాలా నచ్చింది. నెక్స్ట్ మా నేహాల్ అయితే ఖతర్నాక్ బాల్ డాట్ చేస్తాడు అక్కడ. ఇట్లా కాదని మా నేహాల్ అయితే సీదా తీసుకొచ్చి లో టాస్ చేస్తాడు. ఫీల్డర్ అయితే షైబాజ్ ఏమైనా క్యాచ్ చేసుకున్నాడు ఒక్క చేతుని. గ్రేట్ క్యాచ్ షైబాజ్. ఫైనల్లీ ఫస్ట్ ఓవర్ కంప్లీటెడ్, స్కోర్ మూవ్స్ టు 4 runs. నెక్స్ట్ మా అర్హాన్ వచ్చింది సెకండ్ ఓవర్ వేయడానికి. మా అర్హాన్ అయితే ఫస్ట్ బాల్ 2D చేసిండు అక్కడ. ఇట్లా కాదని చెప్పి నెక్స్ట్ మా అర్హాన్ ఖతర్నాక్ కట్టరేసి అవుట్ చేసిండు. మా అద్దు అయితే ఏమైనా క్యాచ్ తీసుకున్నాడు అక్కడ. గ్రేట్ క్యాచ్. నెక్స్ట్ మా అర్హాన్ అయితే ఖతర్నాక్ బద్దీలో బాల్ వేసిండు. బ్యాట్స్మెన్ అయితే మొత్తం కన్ఫ్యూజ్ అయిపోయింది. అంతలోనే ఆ బ్యాట్స్మెన్ అయితే ఏమన్నా 4 కొట్టిండు. ఖతర్నాక్ 4 కొట్టిండు కవర్స్ మీద. లవ్లీ షాట్ సమీర్, లవ్లీ షాట్, గ్రేట్ షాట్. ఫైనల్లీ 2 overs కంప్లీటెడ్, స్కోర్ మూవ్ టు 10 runs. నెక్స్ట్ తాజు వచ్చిండు బౌలింగ్ ఆడడానికి. థర్డ్ ఓవర్ ఏమన్నా బౌలింగ్ ఇస్తున్నాడు. చాలా కసితో వేస్తున్నాడు మా తాజు అయితే బౌలింగ్. గ్రేట్ బౌలింగ్ తాజు. అంతలోనే ఒక ఖతర్నాక్ బాల్ వేసి డాట్ చేపించిండు బ్యాట్స్మెన్ అయితే కోపంలో వచ్చి ఒక రివర్స్ షాట్ కొట్టిండు ఫ్రెండ్స్. ఏమన్నా కొట్టిండు ఆ షాట్ అయితే నాకైతే ఫుల్ నచ్చింది. గ్రేట్ షాట్ బ్రదర్. ఇలా కాదని చెప్పి సీదా వైడ్ కు కట్టేసి అవుట్ చేసిన బ్యాట్స్మెన్ అయితే ఫ్రెండ్స్ ఇదైతే అవుట్ కాదు, ఎందుకంటే ఇది నో బాల్. సో మళ్ళీ మా తాజు అయితే కోపంలో వచ్చి సీదా వికెట్లకి వేసి అవుట్ చేసిండు. ఏమన్నా బాల్ వేసిండా. గ్రేట్ బౌలింగ్ తాజు. ఫైనల్లీ 3 overs కంప్లీటెడ్, స్కోర్ మూవ్స్ టు 15 runs. నెక్స్ట్ 4th ఓవర్ వేయడానికి మా అద్దు వచ్చిండు. మా అద్దు రాగానే ఖతర్నాక్ కట్టరేసి అవుట్ చేసిండు. బ్యాట్స్మెన్ డైరెక్ట్ పాగలైపోయిండు. ఫ్రెండ్స్ వీళ్ళ గేమ్ అని కాదు ఫ్రెండ్స్, వీళ్ళ రివెంజ్ అయితే చాలా డేంజరస్ ఉంటుంది. నాకైతే వీళ్ళ గేమ్ అయితే చాలా ఇష్టం ఫ్రెండ్స్. వీళ్ళైతే ఖతర్నాక్ అంటే ఖతర్నాక్ ఆడతారు ఫ్రెండ్స్. వీళ్ళు చూడడానికి ఇంత ఉంటారు కానీ వీళ్ళ గేమ్ అయితే వేరే నెక్స్ట్ లెవెల్. మా అద్దు అయితే బ్యాటింగ్ లో కాదు బౌలింగ్ లో కూడా బ్యాట్స్మెన్ అయితే అసలు ఛాన్స్ కూడా ఇస్తలేడు కొట్టడానికి. జస్ట్ సింగిల్స్ వేస్తున్నాడు, ఏమన్నా బౌలింగ్ వేస్తున్నాడు ఫ్రెండ్స్. వీని ఎఫర్ట్ అయితే వేరే ఉంది ఫ్రెండ్స్. గ్రేట్ గేమ్ అద్దు. నిజం చెప్పాలంటే మా అద్దు బౌలింగ్ లో బ్యాట్స్మెన్స్ అయితే చాలా కన్ఫ్యూజ్ అయిపోతున్నారు. ఎందుకంటే మన బౌలింగ్ లో చాలా పెద్ద పెద్ద షాట్స్ కొడదామని అనుకుంటున్నారు కానీ ఛాన్స్ అయితే ఇవ్వట్లేదు అసలుకే. మా అద్దు మా ఫీల్డర్స్ అయితే ఏమైనా ఫీల్డింగ్ చేస్తున్నారు. జస్ట్ లా 4 వెళ్ళేది కానీ మా ఫీల్డర్స్ అయితే చాలా కసితో ఆడుతున్నారు ఫ్రెండ్స్. మా వాళ్ళు అయితే కప్పు గెలవాలని కసి అయితే ఘోరం ఉంది. ఫైనల్లీ 4th ఓవర్ లాస్ట్ బాల్ ఏమైనా డాట్ వేసిండా. సో ఫ్రెండ్స్ 4 overs కంప్లీటెడ్, స్కోర్ మూవ్స్ టు 22 runs. నెక్స్ట్ 5th ఓవర్ వేయడానికి మా అర్హాన్ వచ్చిండు. మా అర్హాన్ రాగానే ఏమైనా బాల్ వేసిండు. అంతలోనే మా ఫర్హాన్ ఏమైనా త్రో కొట్టిండా ఫ్రెండ్స్. మీరే చూడండి ఒకసారి. ఫ్రెండ్స్ మీరే చెప్పండి అవుటో కాదో. ఎంపైర్ అయితే క్లియర్ నాట్ అవుట్ అని చెప్పిండు. మా అర్హాన్ అయితే ఫుల్ కోపం వచ్చింది. కోపంలో అయితే ఏమన్నా బౌలింగ్ ఇస్తున్నాడా. బ్యాట్స్మెన్ అయితే అసలు ఛాన్స్ ఇస్తలేడు కొట్టడానికి. ఏమన్నా బాల్ డాట్ వేస్తున్నాడా. గ్రేట్ బౌలింగ్ అర్హాన్. అంతలోనే మా అర్హాన్ ఒక సింగిల్ ఇచ్చేసిండు. గ్రేట్ బౌలింగ్ అర్హాన్. ఈ మూమెంట్ లో ఏమన్నా బౌలింగ్ ఇస్తున్నా. గ్రేట్ బౌలింగ్. అంతలోనే ఆపోజిట్ బ్యాట్స్మెన్ ఖతర్నాక్ బౌండరీ కొట్టిండు ఫ్రెండ్స్. ఇది అయితే నేను 6 అనుకున్నా కానీ 6 కాదు 4. ఏమన్నా షాట్ కొట్టిండు ఫ్రెండ్స్. ఈ షాట్ అయితే నాకు చాలా నచ్చింది. గ్రేట్ బ్యాటింగ్ బ్రదర్.
ఫైనల్లీ 5 outs కంప్లీటెడ్, స్కోర్ మూవ్స్ టు 26 runs. నెక్స్ట్ 6 balls లో 16 runs కొట్టాలంటే మా నేహాల్ వచ్చిండు బౌలింగ్ వేయడానికి. మా నేహాల్ రాగానే ఫస్ట్ 2 balls డాట్ చేసిండు, అంతలోనే థర్డ్ బాల్ కూడా ఖతర్నాక్ డాట్ చేసిండు. ఏమన్నా బౌలింగ్ వేస్తున్నాడు ఈ మూమెంట్ లో, గ్రేట్ బౌలింగ్ నేహాల్. ఆపోజిట్ బ్యాట్స్మెన్ చాలా అంటే చాలా ట్రై చేస్తుండ్రు పెద్ద పెద్ద షాట్లు కొడదామని, కానీ మా నేహాల్ అయితే ఛాన్స్ ఇవ్వట్లేదు. అంతలోనే ఒక సింగిల్ అయితే వచ్చేసింది అక్కడ. ఫైనల్లీ 1 ball 10 runs అంటే మా నేహాల్ అయితే కొట్టనివ్వలేదు. సో ఫ్రెండ్స్, ఫైనల్లీ వీఆర్ ద విన్నర్స్ ఆఫ్ Under-14 టోర్నమెంట్. కంగ్రాచులేషన్స్ పెద్దపల్లి బాయ్స్ ఫర్ విన్నింగ్. గ్రేట్ ప్లేయింగ్ బ్రదర్స్, కీప్ ఇట్ అప్, లవ్ యూ, కీప్ గోయింగ్. ఫ్రెండ్స్, మన వాళ్ళు అయితే ఫుల్ ఖుషి అయిపోయాను. ఇక సీదా ఆపోజిట్ టీం దగ్గరకు వచ్చి అందరికి సెకండ్స్ ఇచ్చి హ్యాపీగా ఫీల్ అయిపోయాను. ఫ్రెండ్స్, విన్నింగ్ అండ్ లూజింగ్ ఇస్ అ పార్ట్ ఆఫ్ గేమ్. జస్ట్ నెవర్ మైండ్ అండ్ కీప్ గోయింగ్, జస్ట్ రాకింగ్, ప్లే వెల్. Under-14 runners star 11. Congratulations. Awan ayes amya. Welcome and congrats, Under-14 winners, Peddapalli Boys 11.